హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జ్యోతి కిచెన్. ఈరోజు మన రెసిపీ పచ్చి కొబ్బరి చట్నీ. పచ్చి కొబ్బరి చట్నీకి కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి, పుట్నాల పప్పు, వీటిని వేపిన పప్పు, రాయలసీమలో అయితే పప్పులు అని అంటారండి. తర్వాత కొంచెం అల్లం, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 పచ్చిమిర్చి. పచ్చి కొబ్బరి చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. తర్వాత ఇందులోనే వేపిన పప్పు, తర్వాత 2 పచ్చిమిర్చిని మధ్యకి కట్ చేసుకొని వేసుకున్నానండి. తర్వాత 3 వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా తరుగుకున్న అల్లం ముక్కలు వేసుకొని వీటిని ముందుగా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా తగినన్ని వాటర్ వేసుకొని, తగినంత ఉప్పు వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చట్నీని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక కప్లోకి తీసుకొని పోపు రెడీ చేసుకోవాలండి. ఈ విధంగా ఒక కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కప్లో వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పోపుకి కావలసినవి తీసుకోవాలండి. ఎండుమిరపకాయలు, కరివేపాకు తీసుకొని మనం ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. ఈ విధంగా స్టవ్ వెలిగించి పోపుకు రెడీ చేసుకుంటున్నానండి నేను. ఇందులోనే కొంచెం ఆయిల్, అందులోనే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పోపు గింజలండి. ఇందులో చట్నీలోకి పోపును రెడీ చేసుకోవాలండి. ఈ విధంగా పోపు గంటను స్టవ్ మీద పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకున్న తర్వాత అందులోనే 2 వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇప్పుడు తాలింపు వేసుకున్న ఈ తాలింపును ఈ చట్నీలో వేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన పచ్చి కొబ్బరి చట్నీ మనకు రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి చట్నీని మనం ఉప్మాలోకి వేసుకోవచ్చు, దోశలోకి వేసుకోవచ్చు, ఇడ్లీలోకైనా, ఏ విధమైనటువంటి టిఫిన్లోకైనా మనం ఈ పచ్చి కొబ్బరి చట్నీని వాడుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ పచ్చి కొబ్బరి చట్నీ మీకు నచ్చినట్లయితే ఈరోజే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.